గడపడానికి, వాక్య పరిచయం చేయడానికి ఇంకొక అవకాశం ఇచ్చినందుకు దేవునికి నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఇట్స్ ఆల్వేస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు బీ పార్ట్ ఆఫ్ MHOP's వర్షిప్. దేవుని ఆరాధించే విషయంలో ఎంత తెలుగు సాంగ్స్లో చాలా డెప్త్ ఉంటుంది కదా. అయితే మనం ఇప్పుడు వాక్యంలో ఏం చూద్దామంటే, యేసు మనకు ఎవరు అనే సంగతి మనం గమనిద్దాం. ఓకే, హూ ఇస్ క్రైస్ట్ జీసస్ టు అస్? యేసు క్రీస్తు వారు కంటే ఎక్కువ క్రీస్తు యేసు ఎవరు మనకు అనే సంగతి మీకు చూపిస్తాను. హల్లెలూయా. ఈ రెండింటి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంది. క్రీస్తు యేసు, యేసు క్రీస్తు. ఓకే, కళ్ళు మూసుకుందాం అందరం. స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. అయినా మీరు మా మధ్యలో సంచరిస్తూ ఉండగా మీ ఆత్మ సంగతిలో ప్రభువనైనా ప్రతి ఒక్కరిని మీరు తాకండి, మా హృదయ నేత్రాలు తెరవండి. మీ సన్నిధిలో ప్రభువా మేము మీ గురించి కొన్ని విషయాలు నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. ఆశపడే ప్రాణులను తృప్తిపరిచే దేవుడని ప్రభువా మేము నమ్ముతున్నాం. కాబట్టి నాయనా ఆత్మ చెప్పు సంగతులు వినగలిగే చెవులు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వినిన దాన్ని అర్థం చేసుకొని గ్రహించే మనసుని ప్రభువా మీరు దయచేయండి. వినిన దాన్ని, గ్రహించిన దాన్ని అనుసరించి నడవడానికి మీ కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మనం ఎవరికి బిలాంగ్ అయితే? క్రీస్తు సంబంధులైతే. ఎవరి సంబంధులుగా ఉండాలి? క్రీస్తు సంబంధులు, యేసు సంబంధులుగా ఉండాలని పౌలు రాయొచ్చు గలతీయులకు, కానీ క్రీస్తు సంబంధులైతే అని రాస్తున్నాడు అనమాట. ఇంకో వచనము 4వ అధ్యాయం 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎవరి విషయము? క్రీస్తు స్వరూపము. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. సో మనలో ఏం ఏర్పడాలి? క్రీస్తు స్వరూపము. క్రీస్తు స్వరూపం. ఇప్పుడు మనము, ఇది చాలా కామన్ వర్స్, దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో సృష్టించాను అని రాసింది. దానిని మనం ఎంత ఫౌండేషనల్ వర్స్గా తీసుకుంటాం. దేవుడు మనల్ని ఆయన స్వరూపం, ఆయన స్వరూపం. ఆయన స్వరూపం ఏంటిది? క్రీస్తు స్వరూపం. ఓకే, క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటండి? అభిషిక్తుడు. అభిషక్తుడు అంటే ఎన్నిక చేయబడ్డాడు. ఆయన హీస్ అ చోజన్ పర్సన్ అనమాట. క్రీస్తు అనే పదము అది చాలా చోజన్ వర్డ్. అది ఎవరన్నా ఆ టైటిల్ కింద వచ్చారంటే హీస్ చోజన్. అఫ్ కోర్స్ మనం అందరం కూడా ఎన్నిక చేయబడ్డ ప్రజలమే, కానీ ఆ క్రీస్తు అనే పదం కింద ఆ క్రీస్తు అనే ఆ టైటిల్ని పర్ఫెక్ట్లీ అర్హుడుగా నిలబడినవాడు యేసు తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి మనం ఆయన యేసు క్రీస్తు అని అంటాం. ఓకే, ఏ విషయంలో అభిషేకం గురించి అది క్రీస్తు యేసు అనడం అనేది సర్వ మానవుల్ని విమోచించి దేవుని బిడ్డలుగా మళ్ళీ తీర్చిదిద్దడానికి యేసు వచ్చారు. సో యేసు ఏమవ్వడానికి వచ్చారు? మన మధ్యలో క్రీస్తుగా ఉండడానికి.
సో ఈ క్రీస్తు యేసులో మనం ఉన్నాం. యేసు ప్రభు వారు దేవుని అద్వితీయ కుమారులు కదా. దేవుని అద్వితీయ కుమారుడికి ఎన్నో కోణాలు ఉన్నాయి. ఆయన మన దగ్గరికి క్రీస్తుగా వస్తున్నాడా, ఆయన మన దగ్గరికి తీర్పు తీర్చే న్యాయవాదిగా వస్తున్నారా, ఆయన మన దగ్గరికి ఎలా వస్తున్నారు అనేది క్వశ్చన్. ఆయన అద్వితీయ కుమారుడు అనే సంగతి అయితే అది ఎస్టాబ్లిష్డే, కానీ ఆయన మన దగ్గర ఎలా వస్తున్నాడు, మనము ఎలాంటి యేసు దగ్గర వెళ్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే సంఘం అంతా కూడా యేసు క్రీస్తు అవ్వడం వల్లనే, అవునా? సంఘం ఎందుకుంది? యేసు క్రీస్తు అయ్యాడు కాబట్టి సంఘం అనేది ఉంది. ఒకవేళ సంఘము క్రీస్తు అయిన యేసు, ఒకవేళ ఎట్లా అంటే ఒక సన్నివేశం, అబ్రహాం నిలబడి ఉన్నాడు, అబ్రహాంతో పాటు యేసు ప్రభు వారు నిలబడి ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడ సొదొమ గొమొరాని చూస్తూ ఉన్నారనమాట. ఇది జెనసిస్ 19లో. ఓకే, అయితే యేసు ఒక్కరే, కానీ అబ్రహాము దగ్గర వచ్చిన యేసు వేరు, సొదొమ గొమొర కోసం వచ్చిన యేసు వేరు. సొదొమ గొమొరాని చూడాలనుకున్న యేసు క్రీస్తు యేసు కాదు, తీర్పు తీర్చే యేసు. అర్థమవుతుందా? కానీ అబ్రహాంతో నిలబడున్న యేసు క్రీస్తు యేసు. ఎందుకంటే అబ్రహాంని తీర్పు తీర్చడానికి రాలే, అబ్రహాంని ఇష్టపడి ఆయనతో పాటు సహవాసం చేయడానికి వచ్చిన యేసు. అందుకే ఇందాక మనం చూసాం కదా, గలతీయులు 3:29లో, ఇఫ్ యు బిలాంగ్ టు క్రైస్ట్ దెన్ యు ఆర్ ఏబ్రహామ్స్ డిసెండెంట్. అబ్రహాము సంతానం మనం అవ్వాలంటే మనం క్రీస్తేసు దగ్గర రావాలా. సో క్రీస్తు ఏమనుభవించడానికి వచ్చారు? శ్రమలు అనుభవించడానికి వచ్చారు. యేసు క్రీస్తుగా శ్రమని అనుభవించడానికి వచ్చారు. అందుకే సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ అనే పదం. పౌలు కూడా ఒక సంఘంలో కొరింథీయుల దగ్గర వెళ్ళి, నేను మీ మధ్యలో ఏమేమి జరుగుతున్నాయో, కొన్ని కలహాలు ఉన్నాయని నేను క్లోయి ఇంటి వారి నుంచి నేను కొన్ని విషయాలు విన్నాను. ఆయన చూడు, క్లోయి పేరు కూడా తీస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఉంటాం, ఎవరి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో చెప్పకుండా ఉండడానికి మనం జాగ్రత్త ఉంటాం. కానీ పౌలు చాలా కాన్ఫిడెంట్లీ, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లతక్క ఉంది, ఓకే, లతక్క ద్వారా ఈ సంఘంలో కొన్ని కలహాలు ఉన్నాయని నేను విన్నాను అని చెప్తే, సర్వీస్ తర్వాత ఏమవుతుంది లతక్కకి? అందరు ఇట్లా పైనుంచి కింద చూస్తారు, నీ వల్లనే ఏం చెప్పావు సంఘం గురించి, ఆయనతో ఏం మాట్లాడావని అందరూ ఆమె పట్ల క్రిటికల్ అయిపోతారు కదా. కానీ పాల్ చాలా జాగ్రత్తతోటే కావాలనే క్లోయిని పాయింట్అవుట్ చేశాడు. అంటే క్లోయి ఇంటి వారిని నిలదీయడానిక కాదు, క్లోయి ఇంటి వారితో నిలబడి, క్లోయి ఇంటి వారితో దేవుడు ఉన్నాడు, నేను క్లోయి ఇంటి వారితో ఉన్నాను అని ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి చెప్తూ, కొరింథీ ప్రాంతంలో ఉన్న సంఘాల మధ్యలో చాలా కలహాలు ఉన్నాయని నేను విన్నాను, కానీ ఏదేమైనా మీ మధ్యలో ఏవి తెలుసుకోవాలని నాకు ఆశ లేదు, ఎక్సెప్ట్ క్రైస్ట్ అండ్ హిమ్ క్రూసిఫైడ్. చూద్దాం ఆ వచనం ఎక్కడుందో. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథియన్సా 2 కొరింథియన్సా? 1 కొరింథీ 1వ అధ్యాయము 23వ వచనము. చదువు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించడానికే వచ్చాము. ఎందుకంటే క్రీస్తు అనేవాడు సిలువ కోసమే వచ్చాడు. క్రీస్తు అనే బిరుదు కింద వచ్చిన యేసు ప్రభువారు సిలువని అనుభవించడానికి వచ్చిన యేసు ప్రభువారు. ప్రకటన కంటే ముందు యూదా గ్రంథం ఉంది కదా,
ఒకటే చాప్టర్ ఉంటుంది అందులో, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. జూడ్, లెటర్ ఆఫ్ జూడ్. ఇందులో 5వ వచనం చూడండి. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. ఎవరు? ఏ ప్రభు ఇతను? యేసు ప్రభు వారు. ఓకే, నాశనం చేయడానికి వచ్చిన యేసు ప్రభు. అక్కడ క్రీస్తు అనే పదం వాడరు. తీర్పు తీర్చే ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు జనరల్లీ హోలీ స్పిరిట్ చాలా ఒక సెట్ ప్యాటర్న్ పెట్టారనమాట. అక్కడ రక్షించే ప్రభు కాదు, తీర్పు తీర్చే ప్రభు. అందుకని ప్రభువు అనే పదం అని ఉంటుంది, యేసు అనే పదం అని ఉంటుంది, కానీ క్రీస్తుని జోడించదు. ఎందుకంటే క్రీస్తు ఎప్పుడైనా నశించిపోయిన వాటిని వెతికి తిరిగి రక్షించడానికి వచ్చిన వాడుగానే ఉంటాడు. ఎందుకంటే సిలువెక్కిన ప్రభువు అయిన యేసు ఎలా ఎక్కారు? క్రీస్తేసుగా ఎక్కారనమాట. అందుకనేసి పౌలు భక్తుడు ఇందాక మనం గమనించినట్టు గలతీలకు రాసిన పత్రికలో మనం చూసాం కదా, 4:19 మరొకసారి చూద్దామా? నా పిల్లలారా క్రీస్తు. సో తండ్రిగా పిల్లల గురించి ఆలోచన పెట్టుకొని ప్రేమపూర్వకంగా పిల్లలతో మాట్లాడుతున్నారు. తండ్రిగా ఏమంటున్నారు? క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. సో క్రీస్తు యేసు విషయంలో ప్రసవ వేదన పడుతున్నాను అన్నమాట. క్రీస్తు విషయంలో ప్రసవ వేదన ఉంది ఆయనకి. ఎందుకంటే క్రీస్తు కూడా వేదన పొందుకున్న వాడే, అవునా? సో చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, 5:1. ఓకే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మన కోసము శ్రమ ఎందుకు తీసుకున్నారు? స్వతంత్రం ఇవ్వడానికి. ఓకే, ఆ క్రీస్తు దేవుడి నుంచి పంపబడిన వాడు క్రీస్తుగా మన దగ్గర ఎందుకు వచ్చారు? తీర్పు తీర్చడానికి రాలేడు, వెతికి తిరిగి నశించిపోతున్న వాటిని వెతికి తిరిగి రక్షించడానికి వచ్చారు. ఆయన మనల్ని స్వాతంత్రం ఇవ్వడానికి వచ్చారు. దానికోసం ఆయన శ్రమలు పొందుకున్నాడు. ఓకే, ఇట్ వాస్ ఫర్ ఫ్రీడమ్ దట్ క్రైస్ట్ సెట్ అస్ ఫ్రీ. క్రైస్ట్ సెట్ అస్ ఫ్రీ. దేర్ఫోర్, అందుకనేసి కాబట్టి స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. స్థిరంగా నిలబడి మరలా దాస్యపు కాడి కింద చిక్కుకోకండి అని అంటున్నాడు. అదేవిధంగా 5వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. ఎవరు వేరు చేయబడ్డారు క్రీస్తులో? అంటే వాళ్ళ పనులపైన వారి రక్షణని ఆధారం చేసుకోవాలనుకునే వాళ్ళు. ఎందుకంటే పనులు అని అంటే ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలను కరెక్ట్గా పాటించగలిగితే అది ఒక పని కిందనే వస్తుంది. నేను పని చేశాను, నా రక్షణని నేను సంపాదించుకున్నాను అని అనుకుంటాం అనమాట అక్కడ. అందుకే ఆ ధనవంతుడైన యవనుడు యేసుప్రభు దగ్గర వచ్చేసి, ప్రభువా, నేను పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఏమి చెయ్యాలి అని అంటున్నాడు. వాట్ గుడ్ వర్క్స్ షుడ్ ఐ డూ టు ఎంటర్ ఇన్ టు ఇటర్నల్ లైఫ్ అని అంటే, యేసు ఆయన్ని ప్రేమించి ధర్మశాస్త్రాల్ని ఆ నియమాలను పాటించాలి అని అంటే, నేను నా యవన సమయం నుంచి నేను అన్నిటినీ నేను పాటిస్తున్నాను అని అంటాడు. నేను అన్నీ పాటిస్తున్నాను, కానీ ఇంకేముంది మిగిలింది పరలోక రాజ్యంలో వెళ్ళడానికి అని ఆయనకైనా అతిశయపడుతున్నాడు. దేని విషయమై? ధర్మశాస్త్రంలో ఈయన ఎంత కరెక్ట్గా ఉండగలుగుతున్నాడు అనే విషయమై, నేను ఏమేం చేశాను ఇప్పటివరకు అనే ఆ పనులపైన ఈయనకి అతిశయం. కానీ ప్రభు ఏమంటున్నారు అక్కడ? అది కాదు, మీ పనులు ఉన్నాయి కరెక్టే, దేవుడు మనకు పని అప్పగించారు, ఇజ్రాయెల్కి పని అప్పగించారు. ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించకుండా ఆ నియమాలన్నీ పాటించడానికి ఒక పని ఇజ్రాయేలీలకు అప్పగించారు. ఏం ప్రూవ్ చేయడానికి?
ఈ పనిలో మీరు ఎప్పుడు సక్సెస్ఫుల్ అవ్వలేరని నిరూపించడానికి. ఓకే, ధర్మశాస్త్రము ద్వారా మీరు నీతి పొందుకోవాలని అనుకుంటే మీరు ఎప్పుడు కూడా నీతిమంతులుగా ఉండలేరు. అది ఇంపాసిబుల్ అని ప్రూవ్ చేయడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. అందుకే ఒకవేళ మన సొంత క్రియలపైన ఆధారపడి రక్షణని పొందుకోవాలని ఆశ పెట్టుకున్నాం అనుకో, మనము క్రీస్తు యేసుని పొందుకోం, తీర్పు తీర్చే యేసుని పొందుకుంటాం. ఎందుకంటే అక్కడ మనము పాపులుగా కొనిపోబడతాం. మన పనులతో ప్రభు ముందు నిలబడి మనం అని అనుకుంటే, ప్రభువా అని అనగానే రక్షణ కోసం నిలబడితే ప్రభు ఏమంటారు? క్రీస్తు యేసుగా మన ముందు ఉండాలని అనుకున్న ప్రభు మనల్ని రక్షించలేకపోతాడు. ఎందుకంటే మనము మన పనులపైన ఆధారపడి ఆయన ముందు నిలబడాలనుకుంటున్నాం. అందుకే అక్కడ ఆ గుంపులో మత్తయి సువార్త 7వ అధ్యాయం లాస్ట్లో, ఆ రోజున మీరు ఇలా అంటారు నాతో అని యేసు చెప్పారు. ప్రభువా ప్రభువా, మీ నామంలో మేము ఎన్ని కార్యాలు చేశాము, దయ్యాలను నిలగొట్టాము, ప్రవచనం చేశాము, హీలింగ్స్ చేశాము అని అంటే, మీరెవరో నాకు తెలియదని చెప్తారు. ఆయన ఎవరో మనం తెలుసుకోవాలని అనుకుంటే ఆయనని క్రీస్తుగా మనము స్వీకరించాలి. క్రీస్తుగా స్వీకరిస్తే దాంతోపాటు ఒక బాధ్యత వస్తుంది. ఎప్పుడైనా ఇప్పుడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6:2. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒక నియమం ఉంది. ఓకే, మనం ఇందాక ధర్మశాస్త్రపు నియమాల గురించి మనం మాట్లాడినాం. ఇప్పుడు ఇంకొక నియమం ఉందన్నమాట. ఇది క్రీస్తు యొక్క నియమము. ఇంకొకసారి చదువుమా. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకవైపు ఇజ్రాయేలీలు నిలబడితే, ఇంకోవైపు సంఘమంతా నిలబడితే, యూదులకి ఇంకా సంఘానికి మధ్యలో తేడా ఏం కనిపిస్తుంది? వీళ్ళు ధర్మశాస్త్రపు నియమాల ప్రకారంగా వారి క్రియలను చూపించుకోవాలనుకుంటారు. అండ్ అది ఎప్పుడైనా సెల్ఫ్కి డైరెక్టెడే. అది నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయొద్దు, ఇవే ఉంటాయి. నువ్వు 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 అంటే నేను దేవుడు ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు నా పక్కన ఇంకెవ్వరు కనిపించరు. కానీ క్రీస్తు నియమము ఆచరించే వారిగా సంఘంది ప్రత్యేకత ఏంటంటే అది క్రీస్తు నియమము పాటిస్తుంది, ధర్మశాస్త్రపు నియమం పాటించదు. సో క్రీస్తు నియమం ప్రకారంగా, క్రీస్తు నియమం కింద ఉండాలనుకునే ప్రతి వాడిది ఒక్క క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. ఏంటిది అని అంటే, ఇంకొకరి భారం ఎత్తేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసు కూడా క్రీస్తుగా వచ్చినవాడు, లోక పాప భారం ఎత్తుకుపోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చినవాడు. ఆయన కూడా ఒక భారం ఎత్తడానికి వచ్చారు. క్రీస్తు ఎప్పుడైనా భారం ఎత్తేవాడు ఉంటాడు. అది ఆ యేసు భారమెత్తే దేవుని కుమారుడుగా క్రీస్తుగా మన మధ్యలో వచ్చాడనంటే, ఇప్పుడు మనకి ఏం నియమం ఇచ్చాడు? క్రీస్తుగా వచ్చాడు కాబట్టి క్రీస్తు నియమమే ఇచ్చాడు. మనకి ఇంకేమి నియమం లేదు. రాయల్ లా ఆఫ్ లవ్ అని కూడా అంటాడు యాకోబు గ్రంథంలో. ఓకే, ఈ నియమం ప్రకారంగా ఎప్పుడైనా మనం ఒక్కరి భారము మోసేవారిగా, మన భారం ఏంటిది? మన సొంత సిలువ ఒకటి ఉంది. నన్ను వెంబడించువాడు తనకు తాను అపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడిస్తేనే కానీ నాకు అర్హుడు కాడు అని అంటారు ప్రభు. ఓకే, అది స్వయంగా నేను చేయవలసిన పని. కానీ క్రీస్తు నియమం కింద ఉన్నవాడిగా నేను నా సిలువని ఎత్తుకొని నేను ముందుకు ప్రభువుని వెంబడిస్తూ నడుస్తూ ఉండగా, ఆ క్రమంలో నాతో పాటు ఆయనని వెంబడించే వారు కూడా వారి వారి సిలువలను కూడా క్యారీ చేసేవారు ఉన్నారు. సో అప్పుడప్పుడు వాళ్ళ సిలువను మోయగలిగే ఏమంటారు ఆ బలం వాళ్ళ దగ్గర ఉండగలేకపోతుంది. అప్పుడు మనము వారిని మోసుకోవాలంట. ఎందుకు ప్రభువు సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు దారిలో ఇంకొక ఆయనను పిలిచారు సహాయం చేయడానికి.
యేసుకే సహాయం అవసరం వచ్చింది. తన సొంత సిలువ క్యారీ చేసుకోవడానికే ఆయనకే సహాయకుడు అవసరం వచ్చాడు. అంటే అంత వీక్నెస్లో వచ్చారు ఆయన, అంత బలహీనుడిగా వచ్చారు. సో వైల్ హీ ఈస్ క్యారింగ్ హిస్ క్రాస్, హీ నీడెడ్ సమ్వన్స్ హెల్ప్, సమ్ అదర్స్ హెల్ప్ ఆల్సో. లోక పాప భారం ఎత్తుకుపోయే దేవుని గుర్రపిల్లగా ఆయన వెళ్తూ ఉండగా ఆ భారాన్ని ఆయన ఒక్కడు కూడా క్యారీ చేయడానికి ఇంకొకరి సహాయం అవసరం వచ్చింది, అంత వీక్నెస్. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4లో క్రైస్ట్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అనే ఉంటుంది. దేన్ని ఎంప్టీ చేసుకున్నారు? యేసు దైవత్వాన్ని ఎంప్టీ చేసుకున్నారు. దేవునిగా మన మధ్యలో రాలేరు యేసు ప్రభు, క్రీస్తుగా వచ్చారు. ఆయన దేవుని కుమారుడిగా, నేను దేవుడిని అని అందుకే ఇక్కడ కూడా చెప్పలేరు. ఇండైరెక్ట్ స్పీచ్లో ఇండికేట్ చేశారు కానీ హీ నెవర్ సెడ్ నేనే దేవుడిని. అందుకే మన ముస్లిం సహోదరులు అందరూ దే టేక్ ఎన్ ఇష్యూ విత్ దిస్. వాళ్ళు ఫుల్ రూఢిగా కుచ్చుకుతూ క్వశ్చన్ చేస్తారు, యేసు నేనే దేవుడిని, నన్ను ఆరాధించాలని ఎక్కడ రాశాడు సువార్తలలో? చూపించండి, నేను ఇప్పుడే మతం మార్చుకుంటాను అంటారు. యేసు ఎక్కడ కూడా నేనే దేవుడిని, నన్ను ఆరాధించండి అని ఎక్కడ రాయలేరు. ఓకే, హీ నెవర్ సెడ్ వర్షిప్ మీ, ఐ యామ్ గాడ్, వర్షిప్ మీ అని అనలేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పారు, నన్ను ప్రేమించుమని అన్నాడు. హల్లెలూయా. నన్ను ఆరాధించుమని ఎక్కడ చెప్పలేరు. యేసు వచ్చి తండ్రిని ఆరాధించాలనేసి ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. ఆయన కూడా ఆరాధనకు అర్హులు, కానీ నన్ను ఆరాధించమని యేసు ఎక్కడ కూడా చెప్పారు. ఆరాధిస్తే దాన్ని స్వీకరిస్తారు కూడా, నన్ను ఆరాధించొద్దని కూడా చెప్పారు. ఆయన ఆరాధనకు అర్హుడు. అందుకే జ్ఞానులు వచ్చి యేసు ముందు మోకరించి ఆయనను ఆరాధించారని ఉంటుంది. చాలా ప్లేసెస్లలో యేసుని ఆరాధించిన వారు ఉన్నారు. యేసు వేరే దేవదూతలలాగా అయ్యో నన్ను ఆరాధించకండి, దేవుడు ఒక్కడే ఉన్నాడు, తండ్రినే ఆయన్నే ఆరాధించండి, నన్ను ఆరాధించకండి అని ఎక్కడ అనలేరు. ఎందుకంటే తండ్రి నియమం ప్రకారంగా కుమారుడైన యేసుక్రీస్తు వారు అందరి ఆరాధనకు యోగ్యుడు అన్నమాట. ఒకవేళ తండ్రి ఆరాధన పొందుకుంటున్నాడనంటే అది కుమారుని ద్వారా ఇవ్వబడిన ఆరాధననే ఆయన స్వీకరిస్తాడు. అందుకే ఎవరి దగ్గర అయితే కుమారుడు ఉన్నాడో ఆయన దగ్గర తండ్రి కూడా ఉన్నట్టు. కుమారుడు లేకపోతే తండ్రి కూడా లేడు. బేరింగ్ వన్ అనదర్స్ బర్డన్స్ అండ్ దేర్ బై ఫుల్ఫిల్ ద లా ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు చూడండి, మనం సంఘంగా ఇందాకనే మీనా సిస్టర్ గారు టైట్స్ గురించి మాట్లాడారు. కానుకలు సంఘక్షేమం కొరకే, ఏ ఒక్కరి లాభం కోసం కాదు, అందరి లాభం కోసం. గివింగ్ ఆఫ్ టైట్స్ కమ్స్ అండర్ ద లా ఆఫ్ క్రైస్ట్. లా ఆఫ్ క్రైస్ట్ కంటే ఏంటిది? క్రీస్తు నియమం ఏమంటుంది? భారం మోసే నియమం. అది మనం ఎలా మోసుకుంటామో భారము. ఇప్పుడు సంఘంలో ఎవరికన్నా ఒక అవసరత ఉంది, వారి పట్ల మనకు ప్రేమతో ఒక ఏమంటారు భారం ఏర్పడింది, కానీ వీ నీడ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. వారి పట్ల మనం ఒక బ్లెస్సింగ్గా ఉండాలని అనుకుంటే వీ నీడ్ మనీ. సో ఏం చేస్తాం? సంఘం అంతా కూడా ఆ ఒక్క పలానా బ్రదర్ ఆర్ సిస్టర్ పిల్లల భారం ఎత్తడానికి టైట్స్ పైన డిపెండ్ అయి ఉంది. చాలామంది చెప్తారు నూతన నిబంధనలో ఇప్పుడు దశమ భాగం అనే కాన్సెప్ట్ లేదు అని అంటున్నాను. దశమ భాగం అనే ఒక పేరుతో దాన్ని సంబోధిస్తున్నాము, కానీ ఎంతైనా అదొక భాగమే. అది దశమ భాగమా, కంప్లీట్ 100%, అది వేరు. అదొక భాగం. అండ్ వీఆర్ యూటిలైజింగ్ ఇట్ యాజ్ చర్చ్ బికాస్ వీ నీడ్ టు క్యారీ ఈచ్ అదర్స్ బర్డన్స్. సో ఎంత ఎక్కువిస్తే అంత సంతోషం. నాకు భయం అవుతుంది కెమెరా ముందు ఇక్కడ నిలబడి నేను టైట్స్ గురించి మాట్లాడాలనుకుంటే.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ రోజులలో ఎట్లుంది తెలుసు కదా మీకు అటాక్. సంఘమనే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎన్నో మందిరాలని నిర్మాణించడానికి కూడా దే ఆల్ కలెక్ట్ మనీ. మందిర నిర్మాణం అనేది అదొక దైవికమైన పని, కానీ హౌ ఆర్ వి బ్రింగింగ్ ఇట్ అబౌట్? ఆ పని చేయడానికి అందరం కలిసికట్టుగా మన తరఫు నుంచి మనం అందరం మన కానుకలను సమర్పించుకుంటున్నాం. ఆ కానుకలే పోయి దేవునికి అందరి కలెక్టివ్ కానుకగా మందిర నిర్మాణం రూపంలో ప్రజెంట్ చేయబడుతుంది. ఆ మందిరంలో ఈ లోకంలో ఉన్న వేరే మందిరాలన్నీ కూడా మానవుల పైన భారంగా మారే మందిరాలు ఉన్నాయి, కానీ ఒక్క మందిరం మాత్రము భారంగా మారే మందిరం కాదు, కానీ భారాన్ని తీసుకునే మందిరంగా ఉందంటే అది సంఘం ఒకటే. హల్లెలూయా. ఒకవైపు అయితే మీరు పరిశుద్ధాత్మ దేవుని మందిరము అని మీరు మర్చిపోతున్నారా అని అడుగుతారు పౌలు భక్తుడు. సంఘం అంతా కూడా కూడొచ్చినప్పుడు వీఆర్ ఆల్సో వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ వీ క్యారీ ఎవ్రీబడీస్ బర్డన్స్ అన్నమాట. అందుకే భక్తుడైన ఆయన పేరే భక్త్ సింగ్. ఓకే, ఆయన పేరులోనే భక్తి ఉంది. ఆయన ఒక మాట అంటారు, ఏమంటారంటే, ద ఓన్లీ థింగ్ దట్ గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు డూ ఆన్ ఎర్త్ ఇస్ బిల్డింగ్ హిస్ చర్చ్. హల్లెలూయా. అమెరికా ఇరాన్ యుద్ధం అవుతుంది, రష్యా యుక్రెయిన్ యుద్ధం అవుతుంది, ఇండియాలో ప్రొటెస్ట్స్ అవుతున్నాయి, మయన్మార్లో మ్యాసకర్స్, నైజీరియాలో ఇవవుతున్నాయి, ఆస్ట్రేలియా, ఏ దేశ భాగంలో ఎకనామిక్ కొలాప్స్ ఉన్నా, యుద్ధాలున్నా, ఏదున్నా, ఏం జరుగుతున్నా మాత్రము దేవుని దృష్టిలో సంచలనాత్మకమైన విషయం ఇవి కావు. ఆయన ఒక్కటే విషయంలో, ఒక్కటే దాంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు, నా సంఘము ఎలా కట్టబడుతుంది. అందుకే యేసుప్రభు వారు కూడా వచ్చినప్పుడు ఏ ఇష్యూస్ని ఆయన టచ్ చేయలే. అన్ని ప్రభుత్వాలపైన ప్రభువుగా ఆయన ఉన్నాడు, రాజులకు రాజుగా ఆయన ఉన్నాడు, కానీ ఓన్లీ థింగ్ దట్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇస్ ద సోల్స్ ఆఫ్ పీపుల్. మన ప్రాణాల విషయంలోనే ఆయన ఇంట్రెస్ట్ ఉన్నాడు. ఆ ప్రాణాన్ని రక్షించడానికి క్రీస్తుగా వచ్చాడు, భారం ఎత్తుకునేవాడిగా వచ్చాడు, భారం ఎత్తే నియమాన్ని మనకిచ్చాడు. అందుకే అంటాడు కదా యోహాను, కనిపించే సోదరుణ్ణే మనము ప్రేమించలేకపోతే కనిపించని దేవుని ఎలా ప్రేమించగలుగుతాం? అర్థమవుతుందా? కనిపించే సోదరుని, ఇఫ్ యూ కెనాట్ లవ్ యువర్ బ్రదర్ హూ ఇస్ విజిబుల్, హౌ కెన్ యూ లవ్ గాడ్ హూ ఇస్ ఇన్విజిబుల్ అని అంటున్నారు. ఒకరోజు ఆ ఇన్విజిబుల్ గాడ్ విజిబుల్ మ్యాన్గా మన మధ్యలో వచ్చి క్రీస్తు అనే ఆ రెస్పాన్సిబిలిటీ, క్రీస్తు అనేది అదొక బిరుదు టైటిల్ కంటే ఎక్కువ అదొక రెస్పాన్సిబిలిటీ అన్నమాట, రెస్పాన్సిబిలిటీ. అందుకనే మనందరినీ కూడా చిన్న చిన్న క్రీస్తులలాగానే చూస్తున్నారు ప్రభు, భారం ఎత్తుకునే క్రీస్తులలాగానే. ఆ భారం ఎత్తే విషయం కూడా ప్రభు అంటారు, నాకు ఇష్టం అనమాట. ప్రభు ఏమన్నారు? రేపటి గురించి చింతించకండి అని అన్నారు. డు నాట్ వరీ అబౌట్ టుమారో, ఫర్ సఫిషియంట్ ఆర్ ద ట్రబుల్స్ ఫర్ ద డే. ఈరోజు సంబంధించిన చింతించాల్సిన విషయాలు సరిపోయేంత ఉన్నాయి, రేపటి గురించి చింతించకండి. అట్లని ఈరోజు గురించి చింతించండి అని కూడా అనలేరు. అర్థమవుతుందా? మీనా సిస్టర్ సాక్ష్యం విన్నారు కదా, ఒకప్పుడు నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఇలా సఫర్ అయ్యాను. ప్రతి ఒక్కరి స్టోరీ ఇది. కానీ వెన్ వి ట్రస్టెడ్ ఇన్ గాడ్స్ ప్రొవిజన్, దేవుడు అద్భుత రీతిగా, అందుకే దీని క్రీస్తు మహిమైశ్వర్యము చొప్పున అని అంటాడు. మనల్ని బ్లెస్ చేయడం అనేది ఆయనకు మహిమ, ఆయన మహిమ పరచుకోవడానికి మనల్ని బ్లెస్ చేయాలని ఆశపడి ఉన్నాడు. కానీ అది మనం విశ్వాసం కలిగి ఉంటేనే ఆయన బ్లెస్ చేయగలుగుతాడు. నేను చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఒక వీడియో చూసాను. అందులో ఒక సిస్టర్ ఏమంటుందంటే, ఆమె పక్కన భర్త నిలబడి ఉంటాడు, కిచెన్లో కత్తి పట్టుకుంటుంది. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కత్తి గురించి అనగానే అందరు ఇంట్రెస్టింగ్గా వింటుంటారు కదా. ఆ కత్తి తీసుకొని, ఆ కత్తిని షార్ప్ ఎడ్జ్ హ్యాండిల్ పట్టుకొని భర్తకి ఇస్తుంది, ఇది తీసుకో అంటుంది.
అయితే ఆయన అది తీసుకుంటాడు, హ్యాండిల్ నుంచి ఇస్తుంది కాబట్టి హ్యాండిల్ని తీసుకుంటాడు. కానీ మళ్ళీ ఆ కత్తి తీసుకొని ఆ షార్ప్గా ఉన్న పార్ట్ని, స్టీల్ పార్ట్ని గట్టిగా పట్టుకుంటుంది. గట్టిగా పట్టుకొని ఇప్పుడు తీసుకో అంటుంది. తీసుకుంటాడా? మన ఆరాధన చాలాసార్లు అట్లా ఉంటుంది అన్నమాట. ఇది తీసేయండి ప్రభా అని మనం అంటాం, కానీ దాన్నే మనం గట్టిగా పట్టుకొని ఉంటాం. దాన్ని తీసేస్తే అందులో మనకే గాయం. ఎందుకంటే వీ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ఇట్ అనమాట. అది వదిలిపెడితేనే ప్రభు చాలా సంతోషంగా తీసుకుంటాడు. ఓకే, దీన్ని ఇంకో విధంగా అంటే ఫ్రీ విల్ ఆఫరింగ్ అని కూడా అనొచ్చు. అందుకే ఆయన తెలుగులో చేర్ఫుల్ గివర్ అని అంటే ఏంటిది? సంతోషంగా ఇవ్వడము. గాడ్ లవ్స్ చేర్ఫుల్ గివర్స్. సంతోషంగా ఇవ్వాల. మనము గునుక్కుంటూ సనుక్కుంటూ ఇవ్వాలని అనుకుంటే అందులో మనకే నష్టం. వి విల్ నాట్ బి బ్లెస్డ్. గలతీయులకు రాసిన పత్రిక 6:12. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. ఓకే, సో ఇక్కడ ఏమనుంది? క్రీస్తు యొక్క సిలువ ఉంది ఇక్కడ. ఓకే, క్రీస్తు యొక్క సిలువ గురించి మాట్లాడుతూ మరొకసారి చదువు తెలుగులో. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో. సో శరీర విషయమందు చక్కగా అగపడు కోరువారు కొంతమంది ఉంటారు. ఓకే, కొంతమంది అంటే ఆ జాబితాలో మనం కూడా ఉంటాం. కొంతమంది అనగానే మనం మర్చిపోతాం అనమాట. ఓకే, ఆ కొంతమందిలో నేను కూడా ఉన్నాననే సంగతి మనము చాలా సులువుగా మర్చిపోతాం. ఓకే, అప్పుడప్పుడు వి లైక్ షోయింగ్ ఆఫ్ ఇన్ ఫ్లెష్. మన స్పిరిచువల్ వాక్ని ప్రౌడ్గా డెమాన్స్ట్రేట్ చేయడానికి ఇష్టపడతాం. అయితే చదువు అది మళ్ళీ ఒకసారి సిస్టర్. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే. క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండా ఉండుటకు మాత్రమే. అంటే క్రీస్తు యొక్క శిలువ కోసము హింస పొందుకునే అవసరం ఉంది. హింస నుంచి తప్పించుకోవాలని అనుకుంటే వీఆర్ ట్రయింగ్ టు షో ఆఫ్. క్రీస్తు యొక్క శిలువ నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం అంటే బేసికల్లీ యేసు కోసం సాక్షిగా నిలబడడానికి భయం. సాక్షిగా నిలబడాలనంటే ఆ సాక్ష్యంలో మనం సిలువెత్తుకొని నిలబడితేనే ఆ సాక్ష్యం. నేను యేసు యొక్క సాక్షిని అని అన్నప్పుడు స్పిరిచువల్ కెమెరాతోటి ఫోటో తీయగానే నా వెంట సిలువ కూడా కనిపించాలి. ఎవ్వరికి కనిపించని సిలువ కూడా. ఒక స్పిరిచువల్ కెమెరా అనేది ఒక కాన్సెప్ట్ ఉందనుకో, ఒక కెమెరా ఉందనుకో, ఆత్మీయ కెమెరా ఒకటి ఉందనుకో ప్రభు దగ్గర. ఆత్మీయ విషయాలు మనకు ఈ కళ్ళతో కనిపించవు, అవునా? ఎందుకంటే మనం భౌతికమైన కళ్ళతో చూస్తాం కాబట్టి ఆత్మీయ విషయాలు కనిపించవు. కానీ సడన్లీ ఒక స్పిరిచువల్ కెమెరా అనేది ఒకటి కనుక్కున్నారనుకోండి, అది ఫోటో తీయగానే స్పిరిచువల్ థింగ్సే కనిపించాలన్నమాట. క్రీస్తు కోసము శ్రమ, ఎందుకంటే క్రీస్తు కూడా శ్రమ కోసమే వచ్చారు కాబట్టి క్రీస్తుతో పాటు శ్రమ తీసుకోవడానికి కూడా మనం రెడీగా ఉండాలి. ఒకరి భారం ఒకరు మోయడం కూడా ఆ శ్రమదొక భాగమే. అందుకే ప్రభు రేపటి గురించి చింతించకండి, సఫిషియంట్ ఆర్ ద ట్రబుల్స్ ఫర్ ద డే అని చెప్తూ అక్కడ కూడా ఏమంటారు? భారముతో ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగజేస్తా అని అన్నారు. కరెక్టే. కానీ ఆయన గురించి మాట్లాడుతూ ఆయన ఏ స్వభావం కలిగిన వాడు అని మాట్లాడుతూ నేను దీన మనస్సు కలిగిన వాడిని, సాత్వికుణ్ణి, నన్ను చూసి నేర్చుకోండి అని అంటున్నారు. లెర్న్ ఫ్రమ్ మీ ఫర్ ఐఎమ్ లోలీ అన్నాక దెన్ మై యోక్ ఇస్ ఈజీ అండ్ మై బర్డెన్ ఇస్ లైట్. నా కాడి
సులువైనది, నా భారము తేలికగాను ఉన్నది. తేలికైనది అది. సో యు ఆర్ ఆల్ క్యారింగ్ బర్డన్స్, మై బర్డన్స్ బేసికలీ. ప్రభు అంటున్నారు అది నా భారం, నా భారాన్ని మీ పైన మోసాను, కానీ నేను ఎంత బరువు ఎత్తుతున్నానో ఆ బరువుని మీ భుజం పైన పెట్టలే, మీరు అది మోయలేరు. కానీ అయినా నన్ను వెంబడించిన నా స్వరూపంలో మీరు మారాలనుకున్నందుకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చిన్న చిన్న భారాలు నేను పెట్టాను. అది కూడా సులభంగానే ఉంటుంది, మీరు టెన్షన్ పడకండి అని చెప్తున్నారు. పని ఇస్తున్నారు, ఆ పని మీరు చాలా ఈజీలీ చేయగలుగుతారులే అని చెప్తున్నారు. అందుకే రక్షణ చాలా సులువైన పని. రక్షణ పొందుకోవడం అనేది చాలా సులువైన, భారమైన పని అస్సలే కాదు. ఎవరైతే హృదయంలో యేసే ప్రభు అని నమ్మి నోటి నుంచి ఒప్పుకుంటారో వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు. అంతే, సింపుల్ యాజ్ దిస్. రక్షణ విషయంలో అందుకని దేవుడు దీన్ని సులువుగానే పెట్టారు. నేను ఎక్కడైనా గాస్పుల్ చేస్తే ఈ సంగతి చెప్తాను. మన పిల్లలకి ఎగ్జామినేషన్ ఉందనుకోండి, వారికి ఎక్కడో సెంటర్ పెట్టారు. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, దానికంటే ఒకరోజు ముందే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తారు. వెళ్ళి చూస్తారు, ఓకే డిస్టెన్స్ ఎంత ఉంది, అక్కడ ఎలా ట్రావెల్ చేయగలుగుతున్నాం, అక్కడ అంతా ఎలా ఉంది అరేంజ్మెంట్స్. ఎందుకంటే ఎగ్జామ్ రోజు అక్కడ వెళ్ళి ఇబ్బంది పడొద్దు, ఎగ్జామ్ కంటే ముందే వెళ్ళి చూడాలి అనే ప్రయత్నం అన్నమాట. అది తండ్రి యొక్క హృదయం. అందుకే లూకా 10:12 కూడా ఆయన శిష్యులను పంపిస్తున్నప్పుడు అక్కడ ఏమని రాసి ఉంటుందనంటే, శిష్యులందరికీ ఆయన అధికారం ఇచ్చి దయ్యాలను వెలగొట్టడానికి ఇంకా రోగాలను నయం చేయడానికి అధికారం ఇచ్చి పంపిస్తారు. ఎక్కడ పంపిస్తారో, ఎక్కడెక్కడైతే ఆయన వెళ్ళాలనుకున్నారో అక్కడికి వీళ్ళని పంపిస్తున్నారు. సో దాట్ వీళ్ళని మార్గాన్ని సరళపరిచేసేసి, ఓకే ఈయన రావడానికి ప్రిపరేషన్ అన్నమాట. ఎక్కడెక్కడైతే ఆయన వెళ్ళగోరుతున్నారో అక్కడికి వీళ్ళని పంపించారని రాసి ఉంటుంది. చూపించండి అది లూక్ 10. మొదటి వచనం, లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరినిద్దరినిగా పంపెను. ఇంకొకసారి చదువు. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని అని రాస్తుంది. సో వై ఈజ్ హీ సెండింగ్ హిస్ డిసైపుల్స్? బికాస్ హీ హిమ్సెల్ఫ్ వాంట్స్ టు గో దేర్. కానీ వెళ్ళే ముందు అందరినీ సిద్ధపరచడానికి వీళ్ళని ముందే పంపించి దేవుని శక్తిని వాళ్ళందరూ చూడాలి. చూసిన తర్వాత నేను వెళ్ళినప్పుడు అందరు నా వైపు ఆకర్షితులు అవ్వాలనేసి అని వెళ్తున్నారు అన్నమాట. సో ఒక చిన్న భారం పెట్టి వీళ్ళందరినీ పంపించేసేసారు. ఏంటిది అది? సువార్త భారం. ఎందుకు? మెయిన్ పాప భారం ఎత్తుకుపోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన వెళ్ళబోతున్నాడు కాబట్టి. ఓకే, దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్ అనమాట. మన కాడిని సులువుగా చేసే దేవుడు. నా కాడి ఇంకా బరువుగానే ఉంది అని అంటే యాక్చువల్లీ అది మన అపనమ్మకం. ఎందుకంటే దేవుడు మనకు బరువైన కాడి ఇవ్వలేరు, సులువైన కాడే. అది కూడా ఆ భారం కూడా తేలికైన భారం. అది వీళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. అరే ప్రభువా, మేము వెళ్ళాము, సువార్త చేశాము, దయ్యాలను నిలగొట్టాము, రోగాలను నయం చేశాము, దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయి, మీ నామానికి లోబడుతున్నాయని సంతోషపడిపోయారు అనమాట. ఆశ్చర్యపడిపోయారు. దే డి నాట్ రియలైజ్ ద పవర్ దట్ దే హ్యావ్ రిసీవ్డ్. దే ఆల్ రిజాయిస్డ్. ఇంకా అది కూడా వాళ్ళని పంపిస్తూ ఉండగా కూడా ఏమంటారు ఇక్కడ చూడండి, ఐఎమ్ సెండింగ్ యూ యాజ్ షీప్ అమంగ్ ద వుల్వ్స్ అని ఒక మాట అంటారు కదా, 3వ వచనం. మూడవ వచనం కదా. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఇదేం దేవుడు? గొర్రె పిల్లలను ఎవరన్నా తోడేళ్ల మధ్యలో పంపిస్తారా?
నీవేన మంచి కాపరివి అని వాడుతున్నాం. కానీ ఆ మంచి కాపరి ఏం చేస్తున్నారు? గొర్రెలను ఎక్కడ పంపిస్తున్నారు? తోడేళ్ళ మధ్యలో పంపిస్తున్నారు. ఏంటి ప్రభువా? మనం అట్లా ఫుల్ మన వేదనని ప్రకటించుకుంటాం కదా, ఎట్లాంటి ప్లేస్లో ఉంచారు నన్ను, ఎలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టేశారు ఏంటి అని ఫుల్ ఏడుస్తూ ఉంటాం మనం అప్పుడప్పుడు. ఊరికేనే పంపలేరు. ఈ గొర్రెలు మామూలు గొర్రెలు కాదు. వచ్చాడ్రా గొర్రెలు వచ్చారా అని కొంతమంది ఎక్కిరిస్తారు. అవునా? మామూలు గొర్రెలు కారు. ఆ గొర్రెలను పంపించిన తర్వాత ప్రభువే స్వయంగా ఆ గొర్రెల తర్వాత వెంట వచ్చి రావడానికి వీళ్ళని పంపిస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అంత పెద్ద అసైన్మెంట్ తీసుకొని వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చి రిపోర్ట్ చేస్తున్నప్పుడు 17th verseలో చూడండి, ఈ తోడేళ్ల మధ్యలో వెళ్ళిన గొర్రెల సాక్ష్యం ఏంటి చూడండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి ఏంటంట? ఈ గొర్రెలు సంతోషంగా తిరిగి వచ్చారంట. ఎవరి మధ్యలో వెళ్ళారు? తోడేళ్ల మధ్యలో వెళ్ళారు. కానీ ఎలా తిరిగి వచ్చారు? గాయాలతో తిరిగి వచ్చారా? అఫ్కోర్స్ దేవుడి పనిలో మనం గాయాలు కూడా పొందుకుంటాం. కానీ గాయాలను నిర్లక్ష్య పెట్టాలి, మనం అవమానాలను నిర్లక్ష్య పెట్టాలా. ప్రభు గురించి కూడా ఉంది కదా, అవమానాలను నిర్లక్ష్య పెట్టి. అదే ప్రభు అన్నారు, మీ శరీరాన్నే గాయపరచగలిగేవాడు, వాడితో భయపడకండి, నేను నీకు నేర్పిస్తాను ఎవరితో భయపడాలో అని మాట్లాడతారనమాట. సో ఈ గొర్రెలందరూ తోడేళ్ల మధ్య నుంచి వచ్చి సంతోషంగా తిరిగి వచ్చారంట. సో మనము తోడేళ్ల మధ్యలో నుంచి దేవునికి సంతోషకరమైన స్తోత్రాలు మనం ఇవ్వగలుగుతున్నామా? The 70 returned with joy, saying, Lord, even the demons are subject to us in your name. సో సంతోషపడుతూ ఉంటే ప్రభు నిజమైన సంతోషానికి ఏమై ఉండాలి కారణం అనేది మీతో నేను చెప్తాను అని చెప్తూ, దయ్యాలు మీకు లోబడుతున్నాయి అనే విషయం గురించి మీరు ఆనందపడకండి, దానికంటే ఎక్కువ ఆనందించే సంగతి ఒకటి ఉంది. ఏంటిది అది? పరలోకమందు అది కింద అక్కడే రాస్తుంది కదా, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. పరలోకంలో రాయబడిన పేర్లన్నీ గొర్రెల పేర్లు, తోడేళ్ళ పేర్లు కావు. ఓకే, గొర్రెలు 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 అంటారు. అవునా? ఎందుకు? పరలోకంలో గొర్రెలకే ఎంట్రీ. అందుకే మనం అతిశయపడడానికి, ఆనందించడానికి చాలా గొప్ప కారణం ఉంది మన దగ్గర. ఎవరన్నా ఏమని అనుకోండి. రీసెంట్లీ ఇక్కడే సుచిత్ర చౌరస్తా దగ్గర ఫ్రూట్ షాప్, ఓకే, ఒక ఫ్రూట్ షాప్, బిలీవర్సే, జాన్ వెస్లీ గారు ఎయిర్పోర్ట్లో ఇంకేదో దేశానికి ప్రయాణం చేయడానికి అటువైపు నుంచి వెళ్తుంటే అంట, ఈ బ్రదర్ ఆయనకు తోడుగా ఉన్నారు. ఓకే, ఆశీర్వాదం అని ఆయన పేరు, ఆయన పేరే ఆశీర్వాదం. ఓకే, ఆశీర్వదింపబడ్డ గొర్రె. జాన్ వెస్లీ బ్రదర్తో పాటు ఆయన నిలబడి ఆయనను సెండ్ ఆఫ్ చేస్తూ ఉంటే అక్కడే ఒక చాలా పాపులర్ ఫిగర్, గొర్రెలు గొర్రెలు అని క్రైస్తవులను విమర్శించే ఒక వ్యక్తి ఉన్నాడు కదా. ఓకే, ఐ విల్ నాట్ టేక్ హిస్ నేమ్. ఆయన వచ్చి చాలా ఫేమస్ పర్సనే. ఓకే, చాలా రివైలింగ్ మ్యాన్. ఆయన అక్కడ ఉన్నాడంట. అప్పుడు ఈ గొర్రెలకి బయట దేశం వెళ్ళే అవసరం ఏమొచ్చిందో అన్నట్టు ఏదో ఒక కామెంట్ వేశారంట. వెయ్యగానే మనోడు ఫుల్ రక్తం ఉడికిపోయి బాయిల్ అయ్యి ఫుల్ ఆయన నానా బూతులు తిట్టుకుంటూ ఆయన అటాక్ చేయడానికి వెళ్ళాడంట. అనగానే జాన్ వెస్లీ గారు ఆయన గట్టిగా పట్టుకొని బలంగా షోల్డర్స్ని పట్టేసుకొని ఊపేశారంట. అరే వదిలేరా వదిలేరా, మనం అట్లా కాదురా, వాళ్ళు అనుకోనిరా, వదిలేరా. కానీ అన్న నిన్నంటాడా అని ఫుల్ రెచ్చిపోతున్నాడు. అంతే, ఆల్మోస్ట్ కొట్టినంతగా నొప్పిలేసే గ్రిప్తో పట్టుకున్నారంట ఆయన. ఎందుకంటే సంఘం యొక్క సాక్ష్యం దీంట్లోనే ఉంది కదా, హౌ వి కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. సాతానుడు అందుకే మనల్ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తాడు, మన సాక్ష్యము దెబ్బతినాలనేసి.
మనం అలా కాదురా అని బాగా ఆయన పట్టేసుకున్నానంట. మీకు ఒక వచనం చూపిస్తున్నానండి. ఎఫిషియన్స్లో యూ హ్యావ్ నాట్ లెర్న్డ్ క్రైస్ట్ ఇన్ దిస్ వే అని రాసి ఉంటుంది. 4:20 4వ అధ్యాయం 10వ వచనం. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. సో క్రీస్తుని నేర్చుకునే ఒకటి అవసరం ఉంది. క్రీస్తుని నేర్చుకోవాలి. యేసు క్రీస్తుగా మన మధ్యలో వచ్చి ఒక మాదిరిగా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిపోయారు. ఆ ఎగ్జాంపుల్ని, ఆ క్రీస్తుని, ఆ యేసుని నేర్చుకోవాలనేసి ఆయన ఆశపడుతున్నారు. అక్కడ ఏమవుతుంది, సందర్భం ఏంటిది? అక్కడ 4:32లో దేని గురించి మాట్లాడుతున్నారు? ఎఫిషియన్స్ 4 అన్యజనులు నడుచుకున్నట్లు మీరు మీదట నడుచుకోకూడదు. అన్యజనులు నడుచుకుంటున్నట్టు మీరు నడవకండి అని అంటున్నారు. ఎందుకంటే మీరు క్రీస్తుని ఆ విధంగా నేర్చుకోలేరు అని చెప్తున్నారు అనమాట. ఓకే, అక్కడనే 4:32లో చూడండి. 4:32లో ఇదంతా కూడా మనం చూస్తుంది ఈ క్రీస్తు అనే ఒక టైటిల్ కింద వచ్చిన ప్రభు మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్, మనం ఏ మనసు కలిగి ఉండాలో వాటి గురించి మనం వింటున్నామని చదువు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. ఓకే, ఇంకొక నియమం అనమాట ఇది. క్రీస్తు యొక్క నియమాల కింద ఇంకొక నియమం ఇది, క్షమించుకోవడం అనమాట. ఒకరి భారం ఒకరు మనం క్యారీ చేసుకుంటూ వెళ్ళడము. అండ్ దెన్ క్రీస్తు మనలను ఏ విధంగా అయితే క్షమించారో మీరును ఒకరినొకరు క్షమించండి. దేవుడు ఏ విధంగా క్రీస్తు ద్వారా మనల్ని ఎలా క్షమించారో. క్షమాపణ ఎప్పుడైనా క్రీస్తు ద్వారానే వస్తుంది. యేసు ప్రభువు ద్వారా క్షమాపణ కాదు, యేసు క్రీస్తు అయిన యేసు ద్వారా క్షమాపణ. ఎందుకంటే ప్రభు వస్తే ప్రభు తీర్పు తీర్చడానికి నిలబడతాడు. క్రీస్తుగా వచ్చిన యేసే కనికరంతో క్షమిస్తాడనమాట. అర్థమవుతుందండి? ఇది ఎలా అంటే ఎజెకియల్ చూసిన దర్శనాన్ని దాని గురించి రాస్తూ 4 ముఖాలు కలిగిన ఒక జీవి గురించి మాట్లాడుతున్నా. అది ప్రభుకి సాదృశ్యమైనవే ఇవన్నీ. అవునులే, ఒకటేమో ఈగిల్ ఫేస్, అది వెనకాల ప్రేయర్ లైఫ్కి సంబంధించింది. ఇంకోటి రైట్ హ్యాండ్లో కొదమ సింహము అథారిటీకి సంబంధించిన సంగతి, సింబాలిజం అది. లెఫ్ట్ సైడ్లో ఎద్దు ముఖము అంటే హార్డ్ వర్కింగ్, అక్కడ ఉంటుంది అన్నమాట క్రీస్తు. ఫ్రంట్లో ఏముంది? హ్యూమన్ ఫేస్. దేవుడు శరీరధారి అయి ముఖాన్ని ఎత్తుకొని వచ్చారు. ఓకే, మనని క్రీస్తుగా భారం ఎత్తుకునే ఒక ఎద్దులాగా స్వభావంతో ఆయన వచ్చారు. అండ్ దెన్ మనల్ని దేని నుంచి విడిపించడానికి? చీకటి శక్తుల నుండి, సాతానుడి యొక్క శక్తి నుండి విడిపించడానికి సింహముగా ఉంటూ ప్రభు తండ్రి అయిన దేవునితో మన కోసం వ్యాజ్యమాడుతూ విజ్ఞాపనలు చేసే వెనకాల ఆ ఈగిల్ ఫేస్ కలిగి ఉన్న వాడిగా ఉంటున్నారు. కానీ ఇవన్నిటి మధ్యలో ఒక్క ఫేస్ రాయలేరు. ఇంట్రెస్టింగ్లీ ఏంటిది? అది గొర్రెపిల్ల. లోక పాప భారం ఎత్తుకుపోయే దేవుని గొర్రెపిల్ల అని మనం ఆయనకి పిలుస్తాం, కానీ దేవుని ఎద్దు అని అంటామా? ఓకే, గొర్రెపిల్ల సాక్రిఫైస్ చేయడానికి వచ్చింది, కానీ ఎద్దు భారం ఎత్తుకోవడానికి వచ్చింది. ఓకే, క్రీస్తు ఈ 2 విషయాలలో చాలా యాక్టివ్గా ఉండేవాడు. హీఈస్ నాట్ లయన్ టు అస్, హీఈస్ లయన్ ఫార్ అస్. హీఈస్ అ లయన్ టు ద డెవిల్.
ఓకే, అందుకే రీసెంట్లీ మొన్న వారిస్ అనే సాంగ్ రిలీజ్ అయింది కదా, బ్రిడ్జ్ మ్యూజిక్ వాళ్ళది. అందులో లాస్ట్లో ఎట్లా ఉంటుంది, భాగ్ శైతాన్ భాగ్ అంటారు. भाग शैतान भाग, तू तो पहले से ही हारा है. भाग शैतान भाग, यहाँ सब यीशु के योद्धा है. भाग शैतान भाग, तुझे क्रूस पे हराया है. भाग शैतान भाग అని అంటాడు. మనం యేసుని చూసి పరిగెత్తాం, యేసు వైపు పరిగెడతాం. యేసుని చూసి పరిగెత్తేవాడు సాతానుడు, చీకటి శక్తులు. ఎందుకంటే వారికి ఆయన సింహం. మన కోసం ఆయన వచ్చింది ఎట్లా, భారం ఎత్తుకునేవాడిగా, విజ్ఞాపన చేసేవాడిగా, ఒక కంపాషనేట్ హ్యూమన్లీ ఫేస్ మన మధ్యలో, మన శ్రమ మన కోసం అన్నీ మనలాగానే అనుభవించడానికి, మన కోసం మరణాన్ని రుచి చూశాడంట ఆయన కోసం కదా. టేస్టింగ్ డెత్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అనే పదం, అది క్రీస్తుగా వచ్చాడు కాబట్టి ఆయన గుణగణాలు ఇవన్నీ. 5 అధ్యాయము 2వ వచనం ఎఫిషియన్స్లో. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను. ఎవరు ప్రేమించి? క్రీస్తు. ఏ యేసు? క్రీస్తైన యేసు. ఓకే, ఎవరు మనల్ని దేవుని కోణ, ఏ కోణ మనల్ని ప్రేమించే కోణ? క్రీస్తు అయిన కోణ. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని. సో క్రీస్తు నియమంలో ఇంకొక నియమం ఏంటిది? మనము దేవునికి అర్పణగా మనము అర్పించుకోవడానికి. ఓకే, ఇవన్నీ క్రీస్తు అనే పదానికి సంబంధించిన. సో అందుకే మనల్ని ఏమని పిలుస్తారు? క్రైస్తవులు. మనం వీఆర్ క్రిస్టియన్స్, ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. వీఆర్ జీససియన్స్ అని అన్నారా? కాదు. బికాజ్ వాట్ డిడ్ జీసస్ కమ్ టు అస్ యాజ్? హీ కేమ్ టు అస్ యాజ్ క్రైస్ట్. కాబట్టి వీఆర్ క్రిస్టియన్స్. క్రీస్తుగా మనం ఉన్నాము, క్రీస్తు నియమం కింద ఉన్నాము. క్రీస్తు నియమాలు ఇవన్నమాట. భారం ఎత్తుకునే నియమం ఇది, ప్రేమించే నియమం, క్షమించే నియమం, ఇవన్నీ. అట్లానే 5వ అధ్యాయం 5వ వచనం కిందనే, జస్ట్ 5వ వచనం కూడా ఏమని ఉంటుంది? వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. క్రీస్తు యొక్క ఇంకా దేవుని యొక్క రాజ్యపు హక్కుదారులు. ఇప్పుడు చూడండి, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఎందరెందరైతే ఆయనను అంగీకరించారో ఆయన వారికి దేవుని పిల్లలు అనబడడానికి అధికారం ఇచ్చారంట. ఆయనని అంగీకరించడం అని అంటే అధికారం పొందుకోవడము. దేవుని పిల్లలుగా అనబడడం, దేవుని రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దబడడానికి అధికారం పొందుకున్నాం. కానీ క్రీస్తు నియమం కింద మనము ప్రేమతో దేవునికి సజీవ యాగంగా మనం అర్పించుకుంటూ, సహోదరుల భారము ఎత్తుకొని నడుస్తూ, ఒకరినొకరు క్షమిస్తూ, ఇవన్నీ క్రీస్తు నియమాలను పాటిస్తూ ఉంటేనే ఆ అధికారానికి పూర్తిగా అర్హతని మనం ఇంకా పొందుకుంటాం. యేసుని స్వీకరించినప్పుడు అది అదొక మొట్టమొదటి అడుగు. అధికారం పొందుకున్నాం, కానీ అధికారం పొందుకోగానే రివార్డ్ స్టార్ట్ అయిపోతుందా? అధికారం పొందుకున్నవాడు ఆయన బలాన్ని నిరూపించాలి, ఆయన సామర్థ్యాన్ని నిరూపించాలి. ఎలక్షన్స్ అవుతాయి, ఎలక్షన్స్లో ఓటేస్తాము, ఒక్కరికి ఆ అధికారం వస్తుంది. ఫైనల్లీ సీట్ పైన కూర్చుంటాడు. అక్కడికే అయిపోయిందా? లేదు. దట్స్ ద ఫస్ట్ డే. హీ వాజ్ ఎలెక్టెడ్ టు బీ ద చీఫ్ మినిస్టర్ అండ్ హీ సిట్స్ ఆన్ హిస్ చీఫ్ మినిస్టీరియల్ సీట్ ఆన్ ద ఫస్ట్ డే సో దట్ హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్. మనము ప్రూవ్ చేసుకోవాలంట, నిరూపించుకోవాలా.
ఆయన ఇచ్చిన వాగ్దానాలు నిజంగానే పూర్తి చేస్తాడా లేడా అనేది సమయమే నిర్ణయిస్తుంది. ఓకే, అందుకనేసి ఎఫిషియన్స్ 5:21 ఎఫీసీలకు రాసిన చాలా పౌలు ఎఫీసీలో చాలా క్రీస్తు అనే పదానికి చాలా పవర్ ఇస్తాడనమాట. క్రీస్తు అనేసి 5:21 క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. క్రీస్తు నందలి భయముతో ఒకరినొకరు లోబడి ఉండడం, ఒకరొకరు భారం క్యారీ చేయడము, అట్ ద సేమ్ టైం ఒకరికొకరు లోబడి కూడా ఉండడం, అకౌంటబుల్ కూడా ఉండడం అన్నమాట. అందుకని భార్య భర్తల విషయంలో కూడా మాట్లాడుతూ 5:23 ఏమంటున్నారు కింద భర్త గురించి? సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా. సంఘము క్రీస్తుకి లోబడుతుంది. ఓకే, ఎందుకంటే క్రీస్తు అనే పదానికి ఒక సాక్ష్యం ఏంటిది? అది విమోచించేది, అది క్షమించేది, ప్రేమించేది. అందుకని సంఘము క్రీస్తుకి లోబడుతుంది. యేసు క్రీస్తుకి సంబంధించిన సాక్ష్యం మన ముందు పెట్టారు కాబట్టి సంఘము దాన్ని ఇమిటేట్ చేస్తూ దానికి లోబడి. అదేవిధంగా భర్త గురించి మాట్లాడుతూ సంఘానికి యేసు క్రీస్తుగా ఉన్నట్టు అని మాట్లాడుతున్నారు. అదే ఇంకా అలాగే వైఫ్ గురించి మాట్లాడుతూ ఏమంటారు? 24 నెక్స్ట్ వర్స్లోనే సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి. సో ఇద్దరికి కూడా క్రీస్తు యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చే వారి బాధ్యతలను జ్ఞాపకం చేస్తున్నాడు. అర్థమవుతుందా? భర్త క్రీస్తులాగా ఉండాలి, భార్య కూడా క్రీస్తులాగా ఉండాలి. లోబడే క్రీస్తుగా భార్య ఉండాలి, ప్రేమించే క్రీస్తుగా భర్త ఉండాలి అని మాట్లాడుతున్నారు అన్నమాట. ఇఫ్ యు ఆర్ క్రిస్టియన్స్, వీ ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ దీస్ క్రిస్టియన్ ప్రిన్సిపల్స్. ఓకే, బికాస్ వీఆర్ ఫుల్ఫిల్లింగ్ ద లా ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క నియమాలు ఇవన్నీ. యాక్చువల్లీ ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకా చాలా టైం తీసుకోగలుగుతాను. ఇది చాలా సమయం తీసుకునే స్టడీ. బట్ దెన్ ఫర్ నౌ వీ విల్ టచ్ అపాన్ ఓన్లీ దీస్ థింగ్స్. రెవల్యూషన్ 12:10 ప్రకటన గ్రంథము 12:10 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. హల్లెలూయా. సాతానుడు ఓడిపోయాడు, అధికారం అంతా కూడా ఇప్పుడు ఎవరిదైంది? క్రీస్తుదైంది. ఎందుకు? క్రీస్తు భారం ఎత్తేవాడు, క్రీస్తు అందరికంటే కింద తగ్గించుకునేవాడు, క్రీస్తు ఎప్పుడైనా ప్రభువుగా ఉండడానికి కాక అందరితో పాటు సమానంగా ప్రవర్తించేవాడు. అంత క్రీస్తుకే ఇవ్వబడిందంట కింగ్డమ్ అంతా కూడా క్రీస్తు. అందుకే ఇంకో చోట కూడా బికాజ్ యు వెర్ స్లేన్, దట్స్ వై యువర్ నేమ్ హ్యాస్ బీన్ ఎగ్జాల్టెడ్ హై అబవ్ ఎవ్రీ అదర్ నేమ్. ఈ గొర్రెపిల్ల తండ్రి ఎదురుగా అపోస్తలుడైన యోహాను ఈ దర్శనం చూస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో రాసిన ఆ దర్శనం చూస్తూ ఉండగా తండ్రి ఎదురుగా ఒక గాయపరచబడిన గొర్రెపిల్ల నిలబడి ఉంది. క్రీస్తుకి సాదృశ్యమైన క్రీస్తు యేసైన ఆ గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎదుట సృష్టి అంతా కూడా మోకాలొంగి వర్షిప్ చేస్తుందంట. ఆకాశంలో ఉన్నవి, ఆకాశం కింద ఉన్నవి, భూమి మీద ఉన్నాయి, భూమి కింద ఉన్నవి అన్నీ కూడా ఆయనని ఆరాధిస్తూ పరిశుద్ధుడు 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 అని ఆయనని కొనియాడబడుతున్నారు, ఆయనని ఆరాధిస్తున్నారు, ఆయనని హెచ్చిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. బికాస్ హీ హాస్ బీన్ క్రైస్ట్ టు అస్. దేవుని గొర్రెపిల్లగా వచ్చినవాడు, క్రీస్తుగా వచ్చినవాడు.
20:6. Revelation 20:6. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై ఎవరికి యాజకులు? దేవునికి ఇంకా క్రీస్తుకును యాజకులు. ఎందుకు వీళ్ళు? ఇంతకు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్స్ లో ఏముండే? మొదటి పునరుద్ధానములో వీరందరూ ఎవరు? మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్తులుగా ఉన్నారు. వాళ్ళ గురించి ఏమని రాస్తుంది? ఇట్టి వారి మీద రెండవ మరణముకు ఓకే, రెండవ మరణం దాటిపోయింది, వాళ్ళు దానికి అప్పగింపబడారు. వాళ్ళ గురించి ఏమని ఉంది? వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దానికంటే ముందు ఒక ఇందాకే చదివావు కదా, వాళ్ళ నేచర్ గురించి ఇంకొకసారి చదివేమా ఆ వర్స్? ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునయుందురు. వాళ్ళు ధన్యులు ఇంకా పరిశుద్ధులు అంట. ఓకే, లా ఆఫ్ క్రైస్ట్ని మీరు అనుసరించడానికి ప్రయత్నిస్తే యు ఆర్ ప్యూరిఫైడ్. మీరు ధన్యులు, మీరు పరిశుద్ధపరచబడతారు. ఓకే, మీ పరిశుద్ధత కోసము యేసు ప్రభుని ఆధారంగా తీసుకున్నారు కాబట్టి ఆయనని పోలి ఆయనలాగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఇక్కడ జీవించారు కాబట్టి క్రీస్తు యొక్క రాజ్యానికి మీరు వారసులుగా మీరు అయ్యారు అని చెప్తున్నారనమాట. నీతి వస్త్రాలను రాస్తాడు కదా, దేవుని పరిశుద్ధ కార్యాలన్నీ నీతి వస్త్రాల గురించి. ఆ వస్త్రము కింద లోపల బ్లడ్ ఉంటుంది, బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓకే, ఆ బ్లడ్తో చేయబడిన ఆ వస్త్రము మనం వేసుకుంటేనే, మీరే ఆలోచించండి, దేవుడు మొట్టమొదటి వస్త్రాన్ని ఏదైనా వనంలో చేశారు, అది ఒక చర్మపు వస్త్రం. చర్మము ఓల్చబడింది అని అంటే రక్తము గారింది కాబట్టి, ఆ రక్తము కార్చబడిన ఒక ఆ వస్త్రం ఇవ్వాలంటే ఒకటి మరణించాల. ఒక జంతువుని ఆయన వధించి ఆ జంతువు యొక్క చర్మాన్ని తీసుకొని ఆదాముని అవ్వని ఆయన వస్త్రాలు తయారు చేశాడంట. హీ సూడ్ క్లోదింగ్ ఫర్ దెమ్ అవుట్ ఆఫ్ స్కిన్ అని రాసుంటారు. వాళ్ళేమో ఆకలితో కప్పుకోవాలని ప్రయత్నించారు, కానీ దేవుడు మాత్రము క్రీస్తుగా వచ్చి, దేవుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు యొక్క శరీరం నుంచి ఆ క్రీస్తు యొక్క చర్మాన్ని తీసుకొని మన పైన ధరింపజేశాడంట. క్రీస్తు యొక్క చర్మం, అందులో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. దోషము లేని పాపము లేని వస్త్రాన్ని మనల్ని కప్పారు, కానీ ఆ వస్త్రాన్ని ఆ జంతువు నుండి తీసేసి మన పైన కప్పారంట. కాబట్టి క్రీస్తు గురించి సంబంధించిన ఈ లక్షణాలన్నిటి గురించి మనం యాజ్ క్రిస్టియన్స్ వీ విల్ బీ ఎంకరేజ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ క్రైస్ట్. అందుకే బైబిల్లో చాలాసార్లు క్రీస్తు యేసు అని అంటాడు, యేసు క్రీస్తు అని చెప్తూ ఉంటారు అనమాట. యేసు క్రీస్తుగా మాట్లాడుతున్నప్పుడు దేవుని కుమారు గురించి మాట్లాడారు, కానీ దేవుని కుమారుడు క్రీస్తుగా వచ్చినందుకు క్రీస్తు యేసు గురించి మాట్లాడతాడు. ఈ క్రీస్తు యేసుకి నేను లోబడి ఉన్నాను, ఈ క్రీస్తు యేసు కోసం నేను ఇప్పుడు సంఖ్యలలో ఉన్నాను, క్రీస్తు కోసము నేను సఫర్ అవుతున్నాను, క్రీస్తు కోసము నేను నేను డిసిప్లిన్ చేసుకున్నాను, క్రీస్తు కోసమనే సంబోధిస్తాడనమాట పౌలు ఎక్కడైనా. కానీ పేతురు కూడా క్రీస్తు గురించి చాలా రాశాడు. పౌలు ఇన్ని సంఘాలకు పత్రిక రూపంగా ఇవన్నీ రాస్తున్నాడు, కానీ పేతురు మాత్రము ఓన్లీ 2 letters రాశారు కదా, 1 Peter 2 Peter. ఆ 1 Peter 2 Peter ఎన్ని క్రీస్తు అనే పదాలు ఉన్నాయో. నో వండర్, ఎందుకంటే యేసు క్రీస్తు అయి ఉన్నాడనే ప్రత్యక్షత కూడా ఇతనే పొందుకున్నాడు కదా శిష్యులలో మొట్టమొదటిగా. చాలా ఇంట్రెస్టింగ్ అక్కడ ప్లే ఆఫ్ క్యారెక్టర్స్ అవుతుంది అక్కడ. ఇక్కడ లూక్ చాప్టర్ 11:10-9 లూక్లో ఒక చూపిస్తాను చూడండి. ఇంకెంత టైం ఉంది? అయిపోయింది కదా టైం.
క్రీస్తు కోసం శ్రమలు పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇంకా మాథ్యూ 16లో ఉందండి. లూక్లో ఉన్నది చూపించాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి 9th చాప్టర్, అదే ఈ 7th వర్స్ని చూడండి. లూక్ 9:7. 9:7 7th నుంచి. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని ఎటూ తోచకయుండెను. ఏలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచిననియు, కొందరు ఏలియా కనబడిననియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొనుచుండిరి. అప్పుడు హేరోదు, నేను యోహానును తలగొట్టించి తిని గదా, ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. సో ఇక్కడ 12 మంది శిష్యులకు దేవుడు అధికారం ఇచ్చి పంపించి సువార్త చేపించి చాలా అద్భుత కార్యాలు ఆయన శిష్యుల ద్వారా చేశారు. వారి గురించి, యేసు గురించి ఆ సమాచారం అంతటా వ్యాపించేసింది. ఓకే, ఆ సమాచారము చతుర్థాధిపతి అయిన హేరోద్ దగ్గర కూడా వచ్చింది. హేరోద్ ఇప్పుడు భయపడుతున్నాడు, అరే ఎవరిది అనేసి. ఏమనుంటుంది ఇక్కడ అంటే, నౌ హేరోద్ ద టెట్రార్క్ హర్డ్ ఆఫ్ ఆల్ దట్ వాస్ హ్యాపెనింగ్, హీ వాస్ గ్రేట్లీ పర్ప్లెక్స్డ్. హేరోద్ అంటే పర్ప్లెక్సిటీ ఉంటుంది ఎప్పుడైనా. స్టార్టింగ్లో కూడా అక్కడ మాథ్యూలో కూడా ఏడి యూదులకు రాజుగా జన్మించిన వాడు ఏడి అని జ్ఞానులు అడుగుతారు. అడవగానే అక్కడ రాసి ఉంటుంది, హేరోదుతో పాటు యెరూషలేం అంతా కూడా ఆందోళన చెల్లిందంట, భయపడిపోయిందంట. క్రీస్తు జన్మించాడంటే భయపడాలా, సంతోషించాలా? సంతోషించాలా. కానీ కొంతమందికి ఆ విషయం భయం పుట్టించే విషయం అది. కొంతమందికి, సంఘానికి సంతోషకరమైన వార్త అది, లోకానికి భయం పుట్టించే వార్త. అయితే ఇక్కడ హేరోదు, అరే ఎవరిది ఇన్ని అద్భుతాలు చేస్తుంది? బాప్తిస్మిచ్చి యోహాన్ అయితే నేనే తల నరికించేశాను, అతను మళ్ళీ తిరిగి లేచాడని అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆయనతో పాటు ఉన్నవారు కొంతమంది చెప్తున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు, వారి వారి అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ, ఇతను మేబీ మీరు బహుశా చంపించిన బాప్తిస్మిచ్చి యోహానేమో తిరిగి వచ్చాడేమో అని అంటున్నారు. ఇంక కొంతమంది ఏమంటారు, ఏలియా కనబడిననియు, కొంతమంది ఏలియా కనబడ్డారేమో అని అంటున్నారు. పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు, ఇంక కొంతమంది పూర్వకాల ప్రవక్తలలో ఎవరో ఒకరు లేచి వచ్చి ఇలా అద్భుత కార్యాలు చేస్తున్నారేమో అని అంటారు. అంటూ ఉండగా 9వ వచనము ఏమని చెప్తుంది? హేరోడ్ వాంటెడ్ టు సీ హిమ్ అని ఉంది ఇంగ్లీష్లో. తెలుగులో ఏమనుంది? ఇట్టి సంగతులు ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో ఎవని గురించి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి, అతను ఎవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. ఆయనను చూడగోరుతున్నాడంట. యేసుని చూడాలనుకుంటున్నాడు, మంచిగా ఉంది, చాలా సంతోషం. కానీ సంతోషంతో చూడాలని లేదు ఆయనకి, భయపడుతున్నాడు. ఓకే, పర్ఫెక్ట్ లవ్ క్యాస్ట్స్ అవుట్ ఫియర్ అని ఒక వచనం యోహాన్ మాట్లాడుతున్నాడు. సంపూర్ణమైన ప్రేమ భయాన్ని తొలగించేస్తుందంట. దేవుని ప్రేమించాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు ఎప్పుడైనా వారి పాపము గురించి ఎప్పుడు తెలుసుకొని ఉన్నవారే దేవుని ప్రేమించాలనే ఆశపడతారు. ప్రేమ జనరల్, ప్రేమ గుణం అనేది ఎవరి నుంచి ఎక్కువ ఫ్లో అవుతుంది? ఎవరైతే నేను పాపిని అని ఎప్పుడు ఈ టైటిల్ని ముందేసుకొని నడుస్తారో వారి నుంచి జనరల్లీ ప్యూర్ లవ్ ఫ్లో అవుతుంది. ఎప్పుడైనా వారు వారికే ఎగ్జామిన్ చేసుకుంటారు, వారికి వారే తీర్పు తీర్చుకుంటూ ఉంటారనమాట. ఓకే, కానీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకునేగలిగే వ్యక్తి అయితేను హేరోదు కాదు. అందుకే ఒకవైపు ఉంది యేసుని చూడాలనే కోరిక, కానీ యేసుకు సంబంధించిన వార్త ఇందులో భయాన్ని తీసుకొస్తుంది. అదే క్రమంలో ఇంకా కిందికి వెళ్ళేసరికి ఇక్కడ ప్రభువారు కూడా పరిచర్య నుంచి తిరిగి వచ్చిన శిష్యులందరినీ ఒక ప్లేస్కి తీసుకెళ్ళి వాళ్ళని కంఫర్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి అక్కడ కూడి ఉన్న ప్రజలందరినీ కొంచెం పంపించేసేసి
ఓకే, దాని తర్వాత ఎంతమంది 5,000 మందికి ఆహారము ఏమంటారు, ఆయన అద్భుతము చూపించి అయిపోయినాక 18th వర్స్కి తీసుకొస్తారు. ఎందుకంటే ఇక్కడ హేరోదు యేసు ఎవరు అయి ఉండొచ్చో అనే విషయం గురించి ఆలోచించుకుంటూ కూర్చునే వ్యక్తి. ఓకే, ఇప్పుడు యేసు మళ్ళీ అలాంటిదే ఒక టాపిక్కి తీసుకొచ్చి ఏమంటున్నారు ఇక్కడ 18th వర్స్లో, ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని. సో జన సమూహములు నా గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటున్నారు, హేరోద్తో ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళ మధ్యలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అంటూ చదుమా. వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచిననియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకైన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని. సో మీరైతే నేనెవరని చెప్పుకొనుచున్నారని ప్రశ్నిస్తారనమాట ప్రభు. అందరికీ ఎన్నెన్నో అభిప్రాయాలు ఉన్నాయి, కానీ క్రీస్తుగా వచ్చిన నా గురించి మీ అభిప్రాయం ఏంటిది? ఇప్పటివరకు నాతో నడిచారు, నన్ను చూశారు, నాతో సమయం గడిపారు, ఇప్పటివరకు నా గురించి ఏం తెలుసుకున్నారు మీరు అని ప్రశ్నిస్తారు. అయితే వారిని అడుగగా పేతురు, నీవు దేవుని క్రీస్తువనెను. పేతురుకి మాత్రము ప్రత్యక్షత దొరికేసేసింది. ఎందుకు? పేతురు ఎప్పుడు తను విమర్శించుకునేవాడు. అర్థమవుతుందండి? యేసుని ఫస్ట్ టైం చూసిన టైం అప్పుడు కూడా రాత్రి అంతా శ్రమపడ్డాను ప్రభువా, చేపలు దొరకలేవు, కానీ మీ మాట చొప్పున నేను ఇంకొకసారి వలేస్తానని చెప్పినందుకు ఒక గొప్ప క్యాచ్ దొరికింది. దాని తర్వాత దేవుని యొక్క శక్తి ప్రదర్శింపబడడం చూశాక ప్రభు ముందు మోకాలు పడి ఏమంటాడు? నా నుంచి దూరం వెళ్ళిపోండి యేసయ్యా, ఎందుకంటే నేను పాపిని అని అంటాడు. నేను పాపిని అని లోపల ఇంటర్నల్లీ చూసుకునేవాడికి యేసు బాప్తిస్మం ఇచ్చి యోహాను చనిపోయి తిరిగి లేచి ఇక్కడ పనిచేస్తున్నాడేమో, లేకపోతే ఏలియా ఏమో, లేకపోతే పాత కాలం నుంచి ఉన్న ప్రవక్తలలో ఒకరు తిరిగి వచ్చారేమో అనే ఇట్లాంటి అభిప్రాయాల నుంచి జంప్ చేసుకుంటుండేవాడిగా కాదు. పాపిగా నాకు నేను గుర్తిస్తే యేసుని క్రీస్తుగా నేను గుర్తించగలుగుతా. ఎందుకు? తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మన లోపల అలాంటి ఒప్పుదల తీసుకొస్తారు. అందుకే ప్రభు సంతోషపడుతూ ఏమంటాడు పేతురుతో? ఆయన ఇంకొకసారి మళ్ళీ 20 నుంచి చదవమ్మా. అందుకైన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా పేతురు, నీవు దేవుని క్రీస్తువనెను. పేతురు, నీవు దేవుని క్రీస్తువనెను. ఆయన ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. మరియు ఆయన యాక్చువల్లీ ఆ వర్స్ ఎక్కడ ఉంటుంది? మాథ్యూలో ఉంటుంది అనుకుంటా కదా. ఫ్లెష్ అండ్ బ్లడ్ డిడ్ నాట్ రివీల్ దిస్ టు యూ. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనేగా. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు, కాబట్టి నరులు నీకు బయలుపరచలేరు. నరులు ఏమని బయలుపరుస్తారు? యేసు గురించి ఎప్పుడు కన్ఫ్యూజనే ఉంటుంది నరులకు. నరులు బయలుపరచడము, ఇంకా పరలోకం నుంచి యేసు గురించి బయలుపరచబడడం. సో మనం నరుల అభిప్రాయం ప్రకారంగా యేసుని తెలుసుకుంటున్నామా, లేకపోతే పరలోకం నుంచి పొందుకున్న ప్రత్యక్షత ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా యేసుని గురించి మనం తెలుసుకుంటున్నామా అనేది 2 ప్రశ్నలు అన్నమాట. హల్లెలూయా. అందుకనేసి మొదటి పేతురు లాస్ట్లో వి విల్ ఎండ్ ఇట్ విత్ దిస్. మొదటి పేతురు 3:15. జాన్ 3:16 ఒకటి ఉందంటే 1 పీటర్ 3:15 ఇంకోటి దానికి ప్యారలల్గా. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి
మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. సో యేసుని ప్రభువుగా గుర్తించడం ఒకటి వంతైతే, ఆ ప్రభు అయిన యేసుని క్రీస్తుగా గుర్తించడము ఇంకోటి. ఫస్ట్ యేసుని క్రీస్తుగా మీరు చూస్తే, ఆ క్రీస్తు అయిన యేసుని ప్రభువుగా మీరు శాంక్టిఫై చేసుకుంటారు అని అంటున్నాడు. బట్ శాంక్టిఫై క్రైస్ట్ యాజ్ లార్డ్ ఇన్ యువర్ హార్ట్. ఎవరు ప్రభువుగా ఏ యేసు మీలో ప్రభువుగా శాంక్టిఫై అవ్వాలి? క్రైస్ట్ అయిన జీసస్ మీ హృదయంలో ప్రభువుగా ఉండాలి అని అంటున్నారు. మీకు అర్థమవుతుందా? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఓకే, శాంక్టిఫై క్రైస్ట్ యాజ్ లార్డ్ ఇన్ యువర్ హార్ట్స్. శాంక్టిఫై అనే పదానికి తెలుగులో ప్రత్యక్షపరచబడమా, ప్రతిష్ఠించబడమా? ప్రతిష్ఠించుడి అన్నది కదా. యేసు ప్రభువారిని ప్రభువుగా మీరు ప్రతిష్ఠింపగోరితే ఆయన మీకు ఫస్ట్ క్రీస్తుగా ఉన్నాడనే విషయం తెలుసుకోండి అని చెప్తున్నారు. అర్థమవుతుందా? ఐ విల్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్ ఫర్ యూ. యేసుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలనుకుంటే మీలో, మీ హృదయాల్లో, మీ మనసులో ఫస్ట్ ఆయన క్రీస్తుగా వచ్చాడనే విషయాన్ని మీరు తెలుసుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే క్రీస్తుగా వచ్చిన విషయం మీరు తెలుసుకుంటేనే ఎప్పుడైనా మీరు దేవునికి రుణస్థులుగానే ఉంటారు. దేవుడికైనా మానవుల మధ్యలో అయినా ఎప్పుడు రుణపడి ఉన్నవారిగానే మనము యాటిట్యూడ్ కలిగి ఉంటాం. అర్థమవుతుందా? ఒకసారి హల్లెలూయా చెప్దామా? ఎందుకంటే ఎందుకు రుణపడి ఉంటాము? ఎందుకంటే నా కోసమైన క్రీస్తుగా వచ్చి శ్రమలు పొందుకోవాల్సి వచ్చిందనే విషయం ఎప్పుడు మన ముందు ఉంటుంది. అందుకని ఎక్కడైనా కానీ మనము ఎవరితో పోరాడము, ఎక్కడ కూడా మన హక్కుల కోసం మనం నిలబడడానికి ప్రయత్నం చేయము. ఓకే, పౌల్ అంటాడు, ఇఫ్ పర్హాప్స్ గివెన్ మీ ఆపర్చునిటీ ఐఎమ్ విల్లింగ్ టు లీవ్ మై రైట్స్ అని అంటాడు. మన హక్కులను కూడా మనం అప్పుడప్పుడు పక్కన వదిలేసేయచ్చు క్రీస్తుని మనం ఐడెంటిఫై చేస్తే. ఓకే, ఇప్పుడు చాలా హక్కుల కోసం పోరాటాలు జరుగుతున్నాయి కదా, ప్రొటెస్ట్స్ అవుతున్నాయి కదా. ఇవన్నిటి మధ్యలో, దేశంలో ఇవన్నీ పరిస్థితులు వీటి మధ్యలో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద చర్చ్? ఇఫ్ ద చర్చ్ ఐడెంటిఫైస్ జీసస్ యాజ్ ఇట్స్ క్రైస్ట్, దెన్ హక్కులను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండే అందుకే ప్రత్యేక జనం అని అంటాడు. ఇజ్రాయెల్నే దేవుడు యూఆర్ పెక్యూలియర్ పీపుల్ అని అంటారు. చర్చ్ని కూడా వీఆర్ ఆల్సో పెక్యూలియర్ పీపుల్. అందరూ హక్కుల కోసం పోరాడితే మనము హక్కులను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాము. కొన్ని పరిస్థితుల్లో కొంతమంది కోసము, దేవుని కోసము అలా ఉండగలుగుతాం. అందుకే లోకానికి మనం వెర్రివాళ్ళం. మాతో పాటు రండి, మా హక్కులు మీకు కూడా హక్కులు అవసరం కదా. మన రాజ్యాంగం మన హక్కులను బలపరుస్తుంది కదా. పోరాడదాం రండి, అధికారులకు అగెయిన్స్ట్గా వెళ్ళి మనము మన స్వరాన్ని వాళ్ళు కూడా వినేటట్టు మనం కూడా పోరాడదామని అని లోకం అంటుంది అనమాట. కానీ మనం అధికారుల విషయంలో ఏం చేస్తాము? అధికారులతో పోరాడం, అధికారుల కోసం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఎందుకంటే మాథ్యూ 5లో క్లియర్లీ చెప్పారు, అత్యున్నతమైన దేవుని కుమారులుగా పిలువబడాలనంటే లవ్ దోస్ హూ హేట్ యూ, బ్లెస్ దోస్ హూ కర్స్ యూ, ప్రే ఫర్ దోస్ హూ స్పైట్ఫుల్లీ యూజ్ యూ. మిమ్మల్ని ద్వేషించిన వారిని ప్రేమించండి, మిమ్మల్ని ఇష్టానుసారంగా వాడుకున్న వారిని ఏమంటారు? బ్లెస్ చేయండి, వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. ఏం జరుగుతుంది? ఈ లోక అధికారులు ఏం చేస్తున్నారు? సామాన్య ప్రజల్ని వాళ్ళు హేట్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసము వాడుకుంటున్నారు అన్నమాట. ఓకే, మనల్ని బ్లెస్ చేయట్లేరు వాళ్ళు. దేర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద ట్యాక్సెస్. అన్ని ట్యాక్సెస్ని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు మనం వారికి అగెయిన్స్ట్ ఏం చేయాలి? ఏం చేయదు. అగెయిన్స్ట్ ఏం చేయదు.
వి షుడ్ ప్రే ఫర్ దెమ్ అని ఉంది. ఇది క్రైస్తవులుగా మనం చేయాల్సిన విషయం. ఓకే, దట్స్ వై ఐ వాజ్ సైలెంట్. చాలామందితో నేను ఇప్పుడు జరుగుతున్న మన దేశంలో ఉన్న పరిస్థితి గురించి నేను ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ ఎనీథింగ్. ఐఎమ్ ట్రైంగ్ టు బీ కేర్ఫుల్. ఎందుకంటే ఇది చాలా టెంప్టింగ్ థింగ్. అది నా అధికారం కోసం నేను నిలబడతా, నా రాజ్యాంగము నా అధికారాలను సపోర్ట్ చేస్తుంది అని మనము, నాది ఒక రైచియస్ వాయిస్, ఒక నీతికరమైన నా స్వరాన్ని నేను కూడా అరిచి నాది నేను గెలుచుకుంటాను అనుకుంటాం, కానీ నో. అందుకే ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న ఈ విషయాలు కూడా చాలా ఆనరబుల్ థింగ్ లాగా కనిపిస్తుంది. ఓకే, బట్ దెన్ ద స్పిరిట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. ఓకే, అందుకే మనం ఈ లోకంలో ఉన్నాము, కానీ ఈ లోకంలో మనము ఉండాల్సిన వాళ్ళం కాము, లోకస్తులం కాము. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఆఫ్ హెవెన్. అందుకే ఇక్కడ మనం యాత్రికులుగా ఉంటున్నామని చెప్తారు. యాత్రికులు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసుకుంటూనే వెళ్తుంటారు. ఎక్కడ కూడా అదొక పర్మనెంట్ అబోర్డ్గా ఉండదు వాళ్ళది. అవునా? స్ట్రేంజర్స్ అని అంటారు. తెలుగులో ఏంటిది స్ట్రేంజర్స్ అంటే? అపరిచితులు. ఆ అపరిచితుడు కాదు. ఓకే, ఆ అపరిచితుడు సొంత హక్కుల కోసం ఎంతోమందిని చంపిన అపరిచితుడు కదా అది. కానీ వీఆర్ స్ట్రేంజర్స్, వీఆర్ సొజోనర్స్. అబ్రహాము కుమారులుగా మనం మెసేజ్ స్టార్ట్ చేసిందే అబ్రహాముతో స్టార్ట్ చేసాం కదా. క్రీస్తు అనే పదాన్ని అబ్రహాము సంతానంతో జోడించి చెప్పాం. అబ్రహాము సంతానాలుగా ఉండాలనంటే అబ్రహాము చేసిన పనులు మనం చేయాలి. అబ్రహాము ఏ యేసుని కలిగి ఉన్నాడో? క్రీస్తైన యేసుని కలిగి ఉన్నాడు. ఓకే, క్రీస్తైన యేసు కోసం పాటుపడ్డాడు. యూదులు పోరాడుతూ చెప్తారు, మాకు ఒక తండ్రి ఉన్నాడు, అబ్రహామే మా తండ్రి అని అంటారు. మీరు అబ్రహాము కుమారులు అయి ఉంటే అబ్రహాము చేసే పనులు మీరు కూడా చేసేవారు. కానీ మీకు వేరే ఒక తండ్రి ఉన్నాడు, అతను అబద్ధాలకు జనకుడు. హీ హాస్ బీన్ అ మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్. యూ థింక్ యు ఆర్ ద సన్స్ ఆఫ్ ఏబ్రహాం? నో అని అంటున్నాడు. అందుకే అందుకే క్రైస్తవులు అని ఒక పేరు ఉంది. ఇంకోటి ఏంటిది మనకి ఇంకొక పేరుతో గుర్తిస్తారు? విశ్వాసులు. ఎంత బ్యూటిఫుల్ థింగ్ అది. మనం ఎవరండి? క్రైస్తవులము, మనము విశ్వాసులము. ఎంతమంది విశ్వాసులు ఉన్నారు బ్రదర్ మీ చర్చ్లో అని అంటారు నాకు. పాస్టర్ అని నేను చెప్పుకోగానే, అవునా ఎంతమంది ఉన్నారు మీ సంఘంలో, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు అని అంటారు. అది ఎంత పెద్ద క్వశ్చన్ అది. మీ చర్చ్లో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు అంటే హిందీలో చాలా బ్యూటిఫుల్లీ రాసి ఉంటుంది విశ్వాసుల గురించి, విశ్వాసం గురించి. ఈ విశ్వాసం గురించిన వచనం ఏంటిది? హీబ్రూ చాప్టర్ 11 verse 1 కదా. విశ్వాసం అంటే ఏంటో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే వర్స్ అది కదా. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఓకే, చూడండి ఇక్కడ హీబ్రూ చాప్టర్ 11 verse 1లో సో ఇక్కడ ఏమనుంది? విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపమును. మన నిజస్వరూపం ఏంటిది? విశ్వాసులుగా అనబడుతున్న మనము, మన లోపల ఒక స్వరూపం ఉంది, అది నిజమైన స్వరూపం. ఇప్పుడు బయట పెట్టాడు రా వీడేంటో అని చెప్తాం కదా. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవ అనుటకు రుజువునై ఉన్నది. రుజువు. అందరు రుజువు అనండి. మనకు ఒక నిజస్వరూపం ఉంది, దాని యొక్క రుజువు ఉందన్నమాట. క్రీస్తు యొక్క విశ్వాసులుగా మనం ఉంటే క్రీస్తు నియమాలను పాటిస్తూ మన నిజస్వరూపాన్ని దేవుని ఎదుట, మనుషుల ఎదుట మనం కనపరుస్తాం. అవునా? అప్పుడే మన వెలుగు ప్రకాశింపబడుతుంది కదా. జెంటైల్స్ విల్ సీ యోర్ గుడ్ వర్క్స్ అండ్ గ్లోరిఫై ద ఫాదర్ ఇన్ హెవెన్.
లెట్ యువర్ లైట్ సో షైన్, మీ వెలుగుని ఎంత ప్రకాశింపు చేయండి అని అంటే, అవిశ్వాసులైన ఈ లోకస్తులు మీ విశ్వాస క్రియలను, మీ నిజస్వరూపము చూసి తండ్రిని మహిమపరుస్తారంట. హిందీలో ఏమని ఉంటుంది, అబ్ విశ్వాస్ आशा की हुई वस्तुओं का निश्चय और मन देखी वस्तुओं का प्रमाण, రుజువు, ప్రమాణము. ఇదే ప్రమాణం ప్రామిస్ ప్రమాణం కాదు, రుజువు అనమాట. అది ఇట్స్ అన్ ఎవిడెన్స్. అందుకే ఇంగ్లీష్లో కూడా ఏమనుంది, నౌ ఫెయిత్ ఈస్ ది అష్యూరెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్, ద కన్విక్షన్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. ఓకే, ఇంకొక కేజీవీలో ఏమైనా ఉంటుంది, ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్ ఉంది. ఓకే, మన నిజస్వరూపం యొక్క ప్రమాణము ఈ లోకానికి మనం ఏం చూపిస్తున్నాం, ఎప్పుడు చూపించగలుగుతాం? ఎప్పుడైతే యేసుని క్రీస్తుగా. అందుకే హ్యావ్ దిస్ మైండ్ విచ్ వాజ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని ఉంది. జీసస్ క్రైస్ట్ కాదు, మైండ్ ఇస్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తు యేసు కలిగి ఉన్న ఈ మనస్సుని మీరు కూడా కలిగి ఉండుడి. అక్కడే మీరు చదువుతూ ఉంటే కింద, మీరు మీ సొంత విషయాల గురించి ఎప్పుడు ఆలోచింపక వేరే వాళ్ళ గురించి ఆలోచించేవారుగా ఉండండి అని రాస్తాడు అక్కడే ఫిలిపియన్స్ చాప్టర్ 4లో. సో మనం ఇట్లా చూసుకుంటూ ఉంటే క్రైస్ట్ అనే టాపిక్, క్రైస్ట్ జీసస్ అనే టాపిక్ చాలా పెద్ద టాపిక్, కానీ చాలా వండర్ఫుల్ టాపిక్. దిస్ ఈస్ ద టాపిక్ దట్ ఈస్ గోయింగ్ టు సపరేట్ అస్ ఫ్రమ్ ద వరల్డ్. ఆమేన్. ప్రార్థన చేద్దాము. స్తోత్రం యేసయ్యా, వందనాలు వందనాలు ప్రభువా. ప్రభువా, మీరు ప్రభువుగా ఉండడంతో పాటు మీకు అవసరం లేకున్నా కానీ క్రీస్తుగా మీరు మా మధ్యలో వచ్చారు. యేసయ్యా, మీకు వందనాలు. క్రీస్తుగా మీరు మా కోసం శ్రమలను ప్రభువా అనుభవించారు. క్రీస్తుగా మా మధ్యలో బలహీనుడిగా వచ్చారు. యేసయ్యా, క్రీస్తుగా వచ్చి మా అందరి కోసము మరణాన్ని రుచి చూశారని సెలవిస్తుంది ప్రభు మీ వాక్యం. మరణ బలము కలిగిన వాడిని మరణము ద్వారా జయించాడు అని రాస్తుంది. ఎందుకంటే మీరు క్రీస్తుగా వచ్చారు ప్రభు, రక్షించేవారుగా వచ్చారు. క్రీస్తుని కలిగి ఉన్న మేము ప్రభువా, మా విశ్వాసానికి సంబంధించిన నిజస్వరూపము నువ్వు ప్రభువా ఈ లోకస్తుల ఎదుట, మీ ఎదుట ప్రమాణంగా, రుజువుగా నాయన ప్రభువా లేనివి ఉన్నట్టుగా నిరూపించడానికి మా విశ్వాసమే రుజువుగా కనపరిచే ప్రత్యేకమైన జనంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఎందుకంటే సమయము కొంచెమే ఉంది, మీ రాకడ అతి సమీపంలో ఉంది ప్రభువా. కాబట్టి నాయన ఈ అంత దినాల్లో ఎన్నో మోసకరమైన వాక్యాలు, మోసకరమైన సువార్తలు, మోసకరమైన యేసుని ప్రకటించేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ మేము మాత్రం సిలువ వేయబడ్డ క్రీస్తుని ప్రభువా వెంబడించేవారుగా ఉండి మా సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి మిగిలిన సమయంలో ప్రభువా మీరు వచ్చేవరకైనా లేకపోతే మమ్మల్ని తీసుకువెళ్ళే వరకైనా ప్రభువా తండ్రి ఈ ప్రభువా మనస్సుని కలిగిన వారుగా జీవించడానికి ప్రభువా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే భూమి మీదనే ప్రభువా మేము శ్రమలు అనుభవించగలుగుతాం, పరలోకంలో శ్రమ ఉండదు. శ్రమ నుండి మీరు తప్పిస్తారు అప్పుడు. కానీ ఈ శ్రమలలో ప్రభువా క్రీస్తు యొక్క పరిమళము ప్రభువా నాయన తండ్రి మేము స్ప్రెడ్ చేయగలుగుతాం నాయన తండ్రి. ఈ శ్రమలోనే దేవుని నిజస్వరూపం క్రీస్తు ద్వారా, యేసు ద్వారా, కుమారుని ద్వారా అసలు దేవుని హృదయం ఏంటిది, దేవుని హృదయపు నిజస్వరూపం ఏంటిది అనే విషయాన్ని కనుక్కోగలుగుతాము. దాన్నే మా జీవంగా మార్చుకొని అనుసరించి మేము కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి మేము మీ నామానికి మహిమ తీసుకురాగలుగుతాం. కాబట్టి క్రీస్తు యేసుని కలిగి ఉండడానికి ప్రభువా సహాయం చేయమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన మా ప్రభు అయిన యేసు శక్తిగల నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.